నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్. ఈరోజు శృంగేరిలో ఉన్నాను. ఇక్కడికి రావడం నా జన్మ జన్మల పుణ్యఫలం. ఇక్కడ ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి శారదా పీఠంలో ఉన్నాను. మరి ఆది శంకరాచార్యులు కారడిలో జన్మించాడు కేరళలో. భారతదేశాన్ని చుట్టొచ్చినటువంటి ఘనత తనది. నిజంగా కాలినడకలో. అతడు శివస్వరూపంగా చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. నిజంగా ఈ ప్లేస్‌లో ఉన్నంత సేపు ఎంత ప్రశాంతత, ఎంత చుట్టూ వాతావరణం ఉన్న కొండలు ప్రశాంతమైనటువంటి జీవితం. ఎంత అద్భుతం అండి. నేను ఒకటే చెప్తున్నాను. 2034 లోపు 100,00,00,000 సంపాదించే రాశులున్నాయి. మీకు తెలుసా అవి? తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. నేను అమ్మవారి వారాహి అమ్మవారి మాల మీద ఉండి చెప్తున్నాను. అబద్ధం చెప్పట్లేదు. నేనేదో మిమ్మల్ని దారి మరలించట్లేదు. కష్టపడి పనిచేసి బ్రతకండి. 2034 వరకు మీకు మంచి రోజులు వస్తాయని చెప్తున్నాను. అంతేగాని ఇంట్లో కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. అంతే కదా! మనం ఇంట్లో కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది. నేను ఒకటే చెప్తున్నాను. కష్టపడే ముందు నాలాంటి వాళ్ళ దగ్గరికొచ్చి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే మీకు అదృష్ట శక్తి అనేది కలుగుతుంది. మీరు కష్టపడతారు, నేను కష్టపడతాను, ప్రతి ఒక్కరు కష్టపడతారు. కొందరు ఎందుకు పైకొస్తున్నారు, కొందరు ఎందుకు పైకి రావట్లేదు. అదొకసారి గుర్తించండి. అది మన పేరు. మన డేట్ ఆఫ్ బర్త్‌కి, మన డెస్టినీ నంబర్‌కి, మన రాశి నక్షత్ర లగ్నానికి మన పేరు సరైన సంఖ్యాబలంలోకి ఉండాలి. ఇప్పుడు ఇంత పెద్దవిరిగా మీ పేరు మార్చుకుంటే ఇప్పుడేం ఉపయోగపడుతుంది అనుకోద్దండి. ఒక సంతకాన్ని కొంచెం చేంజ్ చేసుకొని పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని రోజు ఒక నోట్‌బుక్‌లో ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి మార్పొస్తది. ఎన్నో లక్షల రూపాయలు, వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఒక్కసారి ఈ వైపు ఒక్కసారి చూడండి. చూసి మాట్లాడండి. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నా, దేశ విదేశాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా, జీవితంలో వెట్టి చాకిరైపోతున్నా, ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకొని చూడండి. ఖచ్చితంగా ఫలితాలొస్తాయి. 2034 లోపు 100,00,00,000 సుమారుగా సంపాదించే రాశులలో మీ రాశి ఉండాలని కూడా ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను.